హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్. సో టుడే స్పెషల్లో ఏంటంటే చిన్నపిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా అండి. ఇది వచ్చేసి నేను ఇక్కడ మైదా వాడాను. మీరైతే వీట్ ఫ్లోర్ అయినా వాడుకోవచ్చు. సో ఐటెం పేరు ఏంటంటే ప్యాన్ కేక్స్. సో దానికి కావాలని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మైదా, పాలపొడి అండ్ బేకింగ్ పౌడర్, కోకో పౌడర్. కోకో పౌడర్ బదులు మీరు కలర్ అయినా వాడచ్చు, ఫుడ్ కలర్, అది మీ ఆప్షనల్. సో ఇక్కడ నేనైతే 2 గంటలు మైదా పిండి తీసుకున్నా, 1 గంట పాల పొడి తీసుకున్నాను. అలాగే షుగర్ వచ్చేసి ఒక 2 to 2.5 స్పూన్ అయితే తీసుకున్నా. అండ్ బేకింగ్ పౌడర్ 1 స్పూన్ అయితే తీసుకున్నాను. సో ఇలాగా 1 by 1 అన్నీ యాడ్ చేసుకుంటూ రావాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి మనం దోసపిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్, నాది స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న బూస్టప్ కోసమే మీకు సబ్స్క్రిప్షన్ అడుగుతున్నాను. అది మీకు కంటెంట్ నచ్చితేనే చేయండి. ఒక్కసారి కంటెంట్ అయితే చెక్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ. అండ్ మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కువ బోరింగ్గా లేకుండా తక్కువ టైంలోనే అప్లోడ్ చేస్తున్నాం. ఒక్కసారి అయితే పేజ్ని చెక్ చేసేసేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు నా ఐడి వచ్చేసి ఐశ్వర్య రాగులపాటి. సో ఇన్స్టాలో కూడా కంటెంట్ అయితే ఇస్తున్నాను. మీకు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టా కూడా ఒకసారి చెక్ చేసేయండి. సో ఇలాగా బ్యాటర్ అంతా మిక్స్ చేసేసుకోండి. దోసపిండి బ్యాటర్ లాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత పాలపొడి వేసాం కాబట్టి చిన్న చిన్న ఉంటల్లాగా అయితే వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి మిక్సీ పట్టేస్తే అంత ఉంటలు లేకుండా బాగా కలుస్తుంది. అంటే చక్కెర కూడా బాగా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి కలిపేసేయండి మిక్సీలో వేసేసి. సో ఇలాగా ప్యాన్కి అయితే బటర్ అప్లై చేసుకున్నాను. హీట్ ఎక్కాక అంతా బటర్ స్ప్రెడ్ చేసి జస్ట్ గంటతో ఒకసారి పోయాలి అంతే. దాని మీద రాకూడదు. రాకితే అంతా ఒకలాగా అయిపోతుంది పల్చంగా. సో ఇలాగ జస్ట్ ఇలాగ వేసేసామంటే సరిపోతుంది. చిన్న చిన్న ప్యాన్ కేక్స్ అయితే చేసుకున్నాను. నేను ఎక్కువ అయితే చేయలేదు. మేము పెద్దవాళ్ళు తినడానికి కాబట్టి నేను మైదా యూజ్ చేస్తాను. చిన్నపిల్లలు పెట్టేటప్పుడు బెటర్ టు యూజ్ వీట్ ఫ్లోరే యూజ్ చేసి పెట్టండి పిల్లలకి అయితే. ఈవినింగ్ వచ్చేటప్పటికి ఒక చిన్న స్నాక్ రెసిపీ లాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి. అండ్ సో ఇలాగ ఉంటుంది. 2 సైడ్స్ టర్న్ చేసుకొని చూడడానికి రాగపిండి అప్పాలు ఉన్నట్టున్నాయి కదా. సో పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసుకోండి. సో ఇలాగా నెక్స్ట్ టైం కూడా బటర్ అప్లై చేయాలి. బటర్ అప్లై చేయకుండా వేస్తే కింద అంతా అతుక్కపోతుంది, తీనికైతే రాదు. సో ఇలాగా ఇంకో గంట జస్ట్ పోసెస్ అలా పెట్టేస్తే అదే షేప్ అవుట్ అవుతుంది. లేదా ఉంచేసినామంటే అంత వెళ్ళిపోతుంది, షేప్ అవుట్ అవుతా. సో నేను కామెంట్ పెట్టమని చెప్పాను చూసే వాళ్ళందరికీ. మీ యొక్క ఫేవరెట్ రెసిపీ అయితే ఒకసారి పెట్టండి. నేను మీ మీద వీడియో చేసి అయితే మీకు నచ్చిన రెసిపీ వీడియో చేసి పెడతాను మీ పేరు మీద అని చెప్పాను. బట్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. చెప్తున్నాను కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పర్టికులర్గా ఇష్టం ఉన్నా లేకున్నా చూస్తున్నారు కాబట్టి నేను చెప్పట్లేదు. కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రిప్షన్ చేయండి. ఓకే. సో మీకోసం మంచి మంచి రెసిపీసే పెడుతున్నాను. అది బోరింగ్ లేకుండా తక్కువ టైంలోనే పెడుతున్నా. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేసేసేయండి. అండ్ స్టార్టింగ్ యూట్యూబర్ని కాబట్టి నాకు కొంచెం మీ సైడ్ నుంచి బూస్టప్ అయితే కావాలి. సో అందుకోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. అండ్ మీకు కావాల్సిన రెసిపీస్ ఏంటి ఒక్కసారి కింద కామెంట్లో పెట్టేస్తే మీకోసం అయితే నేను తప్పకుండా చేస్తాను. సో ఇలా ఫైనల్గా నేను తీసుకున్న క్వాంటిటీకి 4 వచ్చాయి ప్యాన్ కేక్స్. సో ఈ ప్యాన్ కేక్ని ఉట్టిగైనా తినచ్చు, లేదంటే మీ దగ్గర పీనట్ బటర్ ఉన్నా. నా దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంది, సో నేను కండెన్స్డ్ మిల్క్ పూసుకొని తిన్నాను. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను షార్ట్ వీడియోగా పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి చెక్ చేయండి.
చూడ్డానికి అయితే భలే ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అలాగే ఉంది. అండ్ బోరింగ్ లేకుండా తక్కువ టైంలో పెడుతున్నా చూసేయండి. సో 4 అయితే వచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్.